కృష్ణ వాళ్ళ దూడ అర్జున్ని అడవి దగ్గరలోనున్న పచ్చిక మేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అర్జున్ కృష్ణ ఆడుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కలే ఉన్న గడ్డిని మేస్తూ కృష్ణ దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. ఈరోజు కూడా ఎప్పటిలాగానే కృష్ణ ఆటలాడుకుంటూ ఉంటే అర్జున్ ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి మేస్తూ ఉన్నాడు. కానీ ఆకాశంలో మాత్రం అక్కడక్కడ నల్లటి మేఘాలు ముసురుకున్నాయి. ఇంకొంతసేపట్లో వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఉంది. ఇంతలో ఒక పెద్ద పిడుగు పడింది. ఆ శబ్దానికి అర్జున్ బెదిరిపోయి అడవిలోకి పరుగులు తీశాడు. అర్జున్ ఆగు, వెనక్కిరా అర్జున్ ఆగు అంటూ కృష్ణ అర్జున్ వెంట పరిగెట్టాడు. కానీ పాపం అర్జున్ తనకు తెలియకుండానే ఆ మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ కోసం కృష్ణ గంటల తరబడి ఆ మహారణ్యం అంతా గాలించాడు. ఓపిక నశించి ఏడుస్తూ ఉండిపోయాడు. కృష్ణకు ఆ దగ్గరలో ఒక జలపాతం ఉన్నట్టు శబ్దం వినిపించింది. తన దాహం తీర్చుకోవడానికి అక్కడికి వెళదామనుకున్నాడు. నీరు కోసం వెళ్తూ ఉండగా ఆ దగ్గరలో ఒక శిథిలావస్థలో ఉన్న గుడి కనిపించింది. ఆ గుడి పక్కనే ఉన్న కోనేరులో నీళ్లు తాగాడు కృష్ణ. ఆ పక్కనే ఉన్న ఒక నల్ల రాయి మీద కూర్చొని అర్జున్ కోసం ఏడుస్తూ ఉన్నాడు కృష్ణ. అర్జున్ అంటే కృష్ణకి ఎంతో ఇష్టం. తనకి సోదర సమానుడు. అటువంటి అర్జున్ తప్పిపోయాడన్న బెంగతో కుమిలిపోయి ఏడుస్తున్నాడు కృష్ణ. ఇంతలో మరొక్కసారి ఒక పెద్ద పిడుగు పడిన శబ్దం వచ్చింది. కృష్ణ చూస్తూ ఉండగానే ఒక చిలుక నేల రాలింది. దానికి గాయమైనట్టుంది, రక్తం కూడా వస్తుంది. కృష్ణ వెంటనే లేచి ఆ పక్షి దగ్గరకు వెళ్ళాడు. దాన్ని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకొని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆకు కోసి కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ ఆకు నిండా నీరు పెట్టి ఆ పక్షి కోసం తీసుకొచ్చాడు. తను జాగ్రత్తగా ఆ పక్షికి కొంత నీరు పట్టాడు. అయ్యో, పెద్ద గాయమైంది. నువ్వు మా ఇంటికి వస్తావా? నీకు కట్టుకట్టి నయమయ్యాక పంపిస్తాను అన్నాడు కృష్ణ ఆ పక్షితో. తను ఆ పక్షిని దగ్గరికి తీసుకొని తన చేతులతో నిమిరాడు. ఆ పక్షి మెల్లగా రెక్కలాడిస్తూ నడవడానికి ప్రయత్నించింది. ఒక్కో అడుగు నిదానంగా వేస్తుంది. ఆగు, నీకు పెద్ద దెబ్బ తగిలింది, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి ఆ పక్షితో అన్నాడు కృష్ణ. ఆ పక్షి 3 అడుగులు వేసి వెనుకకు తిరిగి కృష్ణ వైపు చూసింది. ఎంతో ఆశ్చర్యకరంగా ఆ పక్షి ఒక దేవతలా మారింది. కృష్ణ అని మధురమైన కంఠంతో కృష్ణ పేరు పలికింది ఆ దేవత. నేను ప్రకృతి మాతను అని చెప్పింది ఆ దేవత. కృష్ణ తను చూస్తుంది నమ్మలేకపోతూ ఉన్నాడు. నా పేరు నీకెలా తెలుసు అని ఆశ్చర్యంతో అడిగాడు కృష్ణ. కృష్ణ ఎన్నోసార్లు కథల్లో దేవుళ్ళ గురించి విన్నాడు. కానీ తనకై తాను ఎప్పుడూ దేవుళ్ళని చూస్తాననుకోలేదు. నీ గురించి నాకు అంతా తెలుసు కృష్ణ. నువ్వు నీ దూడ అర్జున్ కోసం వెతుకుతున్నట్టున్నావు అని ప్రేమగా అడిగింది ప్రకృతి మాత. అవును మాత, అర్జున్ ఈ అడవిలో తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. దయుంచి నాకు సాయం చేయవు అని వేడుకున్నాడు కృష్ణ. అర్జున్ ఇలారా అని పిలిచింది దేవత. ఒక్క క్షణంలో గెంతులు వేసుకుంటూ అర్జున్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కృష్ణ అర్జున్ని చూసి పొంగిపోయాడు. పట్టలేని ఆనందంతో దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. నువ్వు చాలా దయ కలిగిన వాడవు కృష్ణ. నేను నీకు చిన్న పరీక్ష పెట్టాను. నువ్వు ఎంతో బాధలో ఉండి కూడా సాటి ప్రాణికి కష్టం వచ్చిందని నీ కష్టాన్ని పక్కన పెట్టి దానికి సాయం చేశావు. నీ మంచి మనసు నన్ను కరిగించింది. నీకో వరం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో చెప్పు అని కృష్ణని నవ్వుతూ అడిగింది ప్రకృతి మాత. అప్పుడు కృష్ణ దేవితో ఇలా అన్నాడు. అమ్మా, మేవి మహారణ్యంలో ఎక్కడున్నామో తెలియడం లేదు. దయచేసి మేము జాగ్రత్తగా ఇంటికెళ్ళే వరమివ్వవు అని అడిగాడు కృష్ణ. మీరు సురక్షితంగా ఇంటికి చేరడానికి నేను సాయం చేస్తాను. అంతేకాదు, నీ పైనున్న వాత్సల్యంతో నీకో 3 వరాలు ఇస్తున్నాను. జాగ్రత్తగా విను కృష్ణ అని పలికింది మాత. మొదటిది, నీకు జంతువులన్నా ప్రకృతి అన్నా ఎంతో ఇష్టం. నువ్వు వీటికి స్నేహితుడివి. ఈ క్షణం నుంచి నువ్వు అన్ని జంతువుల భాషలు అర్థం చేసుకోగలుగుతావు, వాటితో మాట్లాడగలుగుతావు. రెండవది, నువ్వు జై ప్రకృతి మాత అన్న మంత్రం జపించిన వెంటనే
ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోతావు. ఆ రూపంలో నువ్వు ఒక 30 నిమిషాల పాటు ఉండవచ్చు. లేదా జై ప్రకృతి మాత అనగానే నీ యథారూపం మళ్ళీ నీకు తిరిగి వచ్చేస్తుంది. మూడవది, నువ్వు మరొకరికి సాయం చేయడానికి లేదా ప్రకృతికి మంచి చేయడానికి నీ రూపాన్ని మార్చుకున్నట్టయితే నీకు 100 ఏనుగుల బలం వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో కృష్ణ, నువ్వు ప్రకృతికి ఎప్పుడూ స్నేహితుడిగానే ఉండాలి. నువ్వు ఎప్పుడూ ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు. అంటే చెట్లను నరకడం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం వంటివి. నువ్వు ఆహారపు గొలుసుని అతిక్రమించకూడదు. నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా అడిగితే తప్ప. నీకు ఈ వరాలున్నట్టు ఎవరితోనూ చర్చించకూడదు. వీటిల్లో ఏది అతిక్రమించినా నువ్వు ఈ వరాలు కోల్పోతావు అంటూ వివరించింది ప్రకృతి మాత. నీకు మాటిస్తున్నానమ్మా అని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు కృష్ణ. నేను ఎప్పుడూ ప్రకృతికి స్నేహితుడిగా ఉంటాను. మీరు ఇచ్చిన ఈ వరాలు ఇతరులకు సాయం చేయడానికి మాత్రమే వాడతాను. ప్రకృతి మాత చిరునవ్వుతో అంగీకరించింది. కృష్ణ కళ్ళు తెరిచాడు. ఆ దేవత అదృశ్యమైంది. ఆ స్థానంలో ఓ రంగురంగుల సీతాకోకచిలుక ప్రత్యక్షమైంది. రా కృష్ణ, మీ ఇంటికి తీసుకువెళతాను అని పలికింది ఆ సీతాకోకచిలుక. మొదటిసారిగా సీతాకోకచిలుక మాటలు తనకు అర్థమవుతున్నందుకు కృష్ణ ఎంతో సంబరపడుతూ అర్జున్తో కలిసి అది వెళ్ళే దారి వెంట నడిచాడు. దారి వెంట అర్జున్ కృష్ణతో చిరాకుగా ఇలా అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు కృష్ణ? పెద్ద పిడుగు పడింది. నీ కోసం నేను ఎక్కడని వెతకాలి? అర్జున్ ప్రేమను అర్థం చేసుకొని కృష్ణ దాన్ని గట్టిగా హత్తుకున్నాడు. జై ప్రకృతి మాత.